ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రోటీన్ చీజ్ బాల్స్ అండి. మిల్ మేకర్ తినని వాళ్ళ కోసం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సింది ముందుగా ఆలుగడ్డలు తీసుకోవాలండి, అలాగే మిల్ మేకరు. దీనికి కొలత అంటూ ఏం లేదండి. ఇక్కడ నేనైతే మూడు ఆలుగడ్డలను తీసుకున్నాను, అలాగే పావు కేజీని మిల్ మేకర్ తీసుకున్నాను. దీన్ని ముందుగా 3 ఆలుగడ్డలను మనం కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. అంతలోపు వేరే స్టవ్ పైన మళ్ళీ ఒక బౌల్లో వాటర్ పోసుకొని మిల్ మేకర్ను కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళను ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కూడా ఉడికిపోయిందండి. దీన్ని పొట్టు తీసేసి అన్నిటినీ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిల్ మేకర్ కూడా చల్లగా అయిపోయిందండి. దీన్ని ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. వాటర్ పోయిన అవసరం లేదు, ఎందుకంటే అందులోనే వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించుకున్న ఆలుగడ్డ కూడా ఉంది కదా, దాన్ని కూడా ఇందులో చిదిమేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి, కొంచెం క్రిస్పీ కోసం అండి ఇది. అలాగే 1/2 స్పూన్ కారము, 1/2 స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను మిరియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం సన్నగా తరిగిన కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని అన్నిటినీ మెత్తగా దీంతో ఒత్తేసేసుకోవాలండి. ఎందుకంటే ఆలుగడ్డ ఉండలుగా ఉంది కదా, అలా ఉండకుండా దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మొత్తము అంతా కలిసే విధంగా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేసుకున్నాం కదా, బ్రెడ్ క్రమ్స్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల మైదా పిండిని కూడా పక్కన పెట్టుకోవాలండి. మైదా పిండిలో 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు వేసి వాటర్ పోసి కలిపేసుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈలోపు మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలండి, వేడి చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము బాల్స్ను ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు చీజ్ని కట్ చేసుకోవాలండి. నేను 2 క్యూబ్స్ చీజ్ని తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక క్యూబ్లో 9 పీసెస్ వచ్చినాయండి. ఈ విధంగా 2 క్యూబ్లు తీసుకొని నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మిల్ మేకర్ మిశ్రమం ఉంది కదా, అందులో మనం చీజ్ పెట్టి ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలండి. 2 చేతుల మధ్య పెట్టి తిప్పేసుకోవాలి, బాల్ లాగా ఒక షేప్ చేసుకోవాలి. దీన్ని మనం కలుపుకున్న మైదా పిండి ఉంది కదా, అందులో డీప్ చేసుకొని, అలాగే మనము బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, అందులో కూడా మనము దీన్ని తిప్పేసుకోవాలండి. ఈ విధంగా తిప్పేసి మనం అన్ని బాల్స్ని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇక ఇవి అన్నీ రెడీ అయ్యాక మనం ఆయిల్ కూడా వేడయింది కదా, ఒక్కొక్కటిగా ఇందులో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు కదిలించకూడదండి. 2 నిమిషాల తర్వాత మనం దీన్ని కలుపుకుంటే సరిపోతుంది.
మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎంతో హెల్తీ రెసిపీ అండి. ఈ మిల్ మేకర్ తినని వాళ్ళ కోసం, కర్రీ తినని వాళ్ళ కోసం ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా తినాల్సిందేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చాక మనం తీస్తే సరిపోతుంది కదండి. మళ్ళీ ఇంకోసారి కూడా ఇలానే వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ దీనికి ఏం పట్టదండి. మనము మైదాలో వేయకుండా, బ్రెడ్ క్రమ్స్ పెట్టకుండా అలాగే వేస్తే మొత్తం ఈ ఆలు అనేది ఆయిల్లో మొత్తం విడిపోతుంది. కానీ మైదాలో వేసి మనం బ్రెడ్ క్రమ్స్ పెడితేనే ఇది మంచిగా పడుతుంది. అలాగే వేయకూడదు ఎప్పుడైనా ఆయిల్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. ఇది ఊరికేనైనా తినొచ్చు, సాస్లోనైనా తినొచ్చు, చట్నీతోనైనా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.